హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా విత్ ఇన్ 1 minute మనం 4 టాపిక్స్ అనేటువంటి కరెంట్ అఫైర్స్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే కాగ్ అనేటువంటిది ఐఐటి ఢిల్లీతో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో కాగ్ యొక్క తన యొక్క ఆడిటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవడం కోసం ఐఐటి ఢిల్లీతో ఈ యొక్క ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మనకి సమ్టైమ్స్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తూ ఉంటారు. సో కాగ్ అనేటువంటిది కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్టైజ్ కోసం, ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం విత్ రెస్పెక్ట్ టు ఈ యొక్క ఏఐ సొల్యూషన్స్ అనేటువంటివి తన యొక్క ఆడిటింగ్లో యూజ్ చేసుకోవడం కోసం ఐఐటి ఢిల్లీతో ఈ యొక్క ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొక ఐఐటితో ఇండియన్ నేవీ అనేటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఈ యొక్క అడాప్ట్ చేసుకోవడం కోసం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో ఐఐటి ఖరగ్పూర్తో ఇండియన్ నేవీ అనేటువంటిది సో మనకి ఫోర్జ్ అలయన్స్ ఫర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం ఇండియన్ నేవీ ఈ యొక్క ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్స్లో తరచుగా ఏ ఐఐటితో ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఈ యొక్క ఎంఓయూస్ అనేటువంటి ఏ అంశాల్లో చేసుకున్నది అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, గగనయాన్ మిషన్ అనేటువంటిది 2025లో మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ గగనయాన్ మిషన్లో ఉన్నటువంటి క్రూ కోసం వారికి సంబంధించినటువంటి ఏమైనా అవసరాలకి ఈ యొక్క యాప్ అనేటువంటిది డెవలప్డ్ సఖీ యాప్. ఈ సఖీ యాప్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారు అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇది తిరువనంతపురం కేరళ స్టేట్లో ఉండడం జరిగింది. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేటువంటిది సఖీ యాప్ని డెవలప్ చేసింది. ఎందుకంటే క్రూ మెంబర్స్కి యూస్ఫుల్గా ఉండడం కోసం ఈ యొక్క గగనయాన్ మిషన్ అనేది 2025లో భారతదేశం లాంచ్ చేయబోతుంది. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో కూడా చేసాం, యూ కెన్ సీ దట్. అండ్ అదేవిధంగా ఢిల్లీ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒకటి భారతదేశంలో మొదటిసారిగా సికిల్ సెల్ డిసీజ్ కొరకు ఇండిజియస్ మెడిసిన్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. సో ఈ మెడిసిన్ యొక్క ప్రత్యేకతలు కూడా ఒకసారి చూడాలి. ఈ మెడిసిన్ ఎవరు తయారు చేశారు? ఆక్మస్ డ్రగ్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఢిల్లీ బేస్డ్ కంపెనీ. సో భారతదేశంలో మొదటి రూమ్ టెంపరేచర్ బేస్డ్ డ్రగ్గా చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్ దేనికోసం అంటే సికిల్ సెల్ డిసీజెస్ కోసం. అసలు సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి? జెనెటిక్ బ్లడ్ డిజార్డరే ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డ్రగ్ పేరు ఏంటంటే హైడ్రాక్సీ యూరియా ఓరల్ సస్పెన్షన్ అనేటువంటి డ్రగ్ ఏ డిసీజ్కి సంబంధించింది అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి సికిల్ సెల్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్లో, అంటే ఇప్పటి వరకు మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి డ్రగ్స్ రిఫ్రిజిరేషన్లో 2 నుంచి 3 degrees లోపు రిఫ్రిజిరేషన్లో పెడితేనే అవి ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది మొదటిసారిగా భారతదేశంలో తయారు చేసినటువంటి ఈ డ్రగ్ అనేది రూమ్ టెంపరేచర్ అంటే 24-28 degrees Celsiusలో కూడా రూమ్ టెంపరేచర్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా భారతదేశం అనేటువంటిది ఈ సికిల్ సెల్ అనేమియా ఆర్ సికిల్ సెల్ డిసీజెస్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం కోసం నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్ అనేటువంటిది 2023లో లాంచ్ చేయడం జరిగింది. మన టార్గెట్ వచ్చేసి 2047 సంవత్సరం కల్లా కంప్లీట్గా సికిల్ సెల్ డిసీజెస్ అనేటువంటివి ఎలిమినేట్ చేయడం కోసం భారతదేశం తీసుకొచ్చినటువంటి ఈ మిషన్గా చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఫోకసింగ్ వచ్చేసి ఈ సికిల్ సెల్ డిసీజెస్ అనేటువంటివి ట్రైబల్ కమ్యూనిటీస్లో ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.